జయ జగదంబే. అర్చన కొన్ని అనుభవాలు చెప్పింది. కొన్నాళ్ల పాటు నోరు తీయగా అయిందేమిటి? ఇది మనం దేవుడి మీద రాసిన పాటల్లో ముఖ్యంగా రామనామం గురించి ఆయన రామదాసు రామనామం ఎంత తీయగా ఉంటుందో చెప్తాడు ఆయన. ఖర్జూరాలు, పాలు, పంచదార, ఇంకేవో చెప్తాడు ఆయన. తేనె రామనామానికి. అది సాధ్యమైన విషయమే. శ్రీరామ రామ రామ అని రామరామానం. నిద్ర మెలకువ, పగలు రాత్రి అనే తేడా లేకుండా నాలుక మీద జపం ఆ నామం ఉంచండి. కొన్నాళ్ళ తర్వాత కనకాంబరం పువ్వుని వెనకాల బల్బు ఉంటుంది కదా, అది బల్బులా ఉంటుంది. రేఖ ఒక పక్క ఉంటుంది, తర్వాత కాడ చివరిన కొద్దిగా బల్బులా ఉంటుంది గుండ్రంగా. దాన్ని పిండి చిన్నప్పటి పిండేవాళ్ళం మేము. మీరు పిండుకుంటారు, ఎప్పుడైనా పిండిన అనుభవం ఉందో లేదో తెలియదు నాకు. నాలుక మీద ఒక తేనె బిందువు పడుతుంది. మిగతా ఏ పువ్వుల్లోనూ అంత స్పష్టంగా మీకు దొరుకుతుందని అనుకోను. నా అనుభవంలో అయితే లేదు. మల్లెపూలు లాంటి నోట్లో వేసుకునే చిన్న చిరుచేదు ఉంటుంది. గులాబీలు రేకులు బాగుంటాయి కానీ అవి కూడా చిన్న చిరుచేదు ఉంటాయి. కానీ ఎందులోనూ కూడా కనకాంబరం తాలూకా ఆ బల్బ్ నాలుక మీద నొక్కుంటే వచ్చేటువంటి తీపి మిగతా పువ్వుల్లో మనకు స్పష్టంగా మధు అలా అందదు. ఇంతకీ ఇదెందుకు చెప్తున్నానంటే, అలాంటి కనకాంబరం పువ్వులో ఉండేటువంటి తేనె రుచి మీ నాలుక మీద ధారగా పడినట్టుగా తెలుస్తుంది. ధారగా లేదు, కేవలం చుక్క రెండు చుక్కలో పడినట్టుంది. స్టిల్ ఓకే, అది కూడా బాగానే ఉంది. మొట్టమొదటిసారి అనుభవం అయినప్పుడు నాకు తెలిసింది. మీకు హనుమంతుడి కథ చెప్తారు కదా, అమ్మవారు ఆయనకి ఏదో హారం ఇస్తే అది కొరికి పక్కన పడేసాడు అని, శ్రీరామ పట్టాభిషేకం సమయంలో. ఎంత కోపం వచ్చింది ఏది అడుగుతా అంటారు. అమ్మ కోపనాడు అమ్మకు తెలుస్తుంది. కానీ కథ యొక్క నీతి ఏమిటి అంటే, రామనామంలో ఉండేటువంటి మాధుర్యం అలా ఉంటుంది. అది అనుభవంలోకి వచ్చే విషయం, భౌతికమైన అనుభవం. ఏదో మానసికంగా మీకు ఆ మధురమ తెలియడం కాదు. అది అమ్మాయికి ఎక్క కొన్ని రోజుల పాటు వచ్చిందంటుంది అర్చన. అదృష్టవంతురాలు. అది సాధ్యమేనమ్మ, జరుగుతుంది అలా. కొన్ని జపాలకి విభూతి నాలుక మీద పడినట్టు, కొన్ని జపాలకి వేప చివురు నవిలినట్టు. వేప చివురు నవిలితే ఏదో చేదనుభవం అనుకోకండి. కొన్ని రకాల మంత్రాలు అవుతుంది. ఇలా మంత్రజపాలు చేయడం వల్ల అటువంటి అనుభవాలు సాధ్యమే. కాకపోతే ఒక్కటే మళ్ళీ చెప్పే సూచన, సలహా, అంత పెద్ద పదాలు ఏం వద్దులే. కానీ నా మీద అయ్య ఎందుకు దయచూపడు, అమ్మ ఎందుకు దయచూపదు, ఎంత చేస్తున్నాను కదా అనే ప్రశ్న భక్తుల్లో వస్తుందేమో, కానీ రాకుండా ఉంటే మంచిది. కారణం లేకుండా వాళ్ళు కనిపించరు.
నా వీడియోలు విన్న వాళ్ళకి, నా పాత ఎపిసోడ్స్ విన్న వాళ్ళకి పలుసార్లు అటువంటి వ్యాఖ్య అమ్మ అనగా నేను చెప్పిన ఉదంతం తెలుసు. ఏ రూపము కేవలము ప్రేమ కారణంగా వచ్చి దర్శనం ఇవ్వడం అనేది జరగదు. ఆ దర్శనానికి కూడా ఫలం ఒక కారణం ఉంటుంది. అదేవిధంగా ఈ భక్తికి, మన భక్తికి వాళ్ళు చూపించేటువంటి స్పందన కూడా దానివల్ల మన ఆధ్యాత్మిక ప్రగతికో లేదా మరేదైనా విశాలమైన జనహితం జరిగేది ఉంటేనో, దైవీ ప్రణాళిలో ఏదైనా పని జరగాల్సి ఉంటేనో మాత్రమే కనిపిస్తారు. దైవ దర్శనాలు ఊరికే అవవు, నిష్కారణంగా యాదృచ్ఛికంగా అవవు. ఈ విషయం నేను ధూమావతమ్మ నాతో చెప్పిన మాట చెప్పాను, మీకు బాలమ్మ అన్నమాట చెప్పాను. ప్రత్యక్షత మరింత గాఢంగా ఉంటే బాగుంటుంది కదమ్మా అన్నప్పుడు ఏం చేస్తాడట? పైకి చెమ్మలతో కూర్చుంటాడా? వెళ్ళిన పని ఏం చేస్తాడరా? కబుర్లు చెప్తాడా మాతో వచ్చి? సాక్షాత్కారానికి కూడా ఒక సార్థకత ఉండాలి నాన్న. సాక్షాత్కరిస్తే ఏదో ఒక పని అవ్వాలి. ఇప్పుడు జరిగే పని లేకపోతే సాక్షాత్కారాలు ఉండవు. అందువల్ల అర్చన ఏదైనా పని జరుగుతోందేమోనమ్మా, అంచేత అనుభవం వచ్చి ఉండొచ్చు. ఏ పని నా పెదనాన్న అలా ఏం వద్దు, వెళ్ళొద్దు, డీటెయిల్స్ మనకి తెలియాల్సి వస్తే తెలుస్తుంది. మనకి అంటే ఈ ప్రశ్న మీకు చెప్తున్నాను, నిజమే, మీరు కొద్దిగా చిన్నపిల్లలు కదా, నేను చెప్తే వింటారు. నేను మళ్ళీ అడుగుతాను, నన్ను మీకు చెప్పేటప్పుడు అర్చనకి నేను చెప్పాను, మన సింధుజ శ్రీనివాస్ గౌడ్ ఆ పిల్లకి చెప్తాను, ఆ అమ్మాయితో పాపం కోపడతాను కూడా. ఆ పిల్ల ఏం కోపం తెచ్చుకోదు, ఏదో అంటుంటాడులే పెద్ద ఆయన, ఇది మళ్ళీ చెప్పేస్తుంటుంది. ఇన్ని అనుభవాలు చెప్పేస్తూ ఉంటుంది. ఇంత పెద్ద పేరా రాసేస్తుంది. ఎందుకే అమ్మలో నీకు వచ్చిన అనుభవాలు అన్నీ పట్టుకెళ్ళి నువ్వు ఇంటికి కొత్త రంగులు వేయించుకోవడము, పోయిన తాళం దొరకడము, బేట్లుగా సరిపెట్టేసుకుంటావు అని తిప్పుతాను నేను. ఏమందు మారితే బాగుంటుంది. సర్లే ముసలాయన ఏదో ప్రేమగానే ఉంటాడులే అనుకుంటుంది. కానీ వచ్చిన ప్రతి దృశ్యానికి, జరిగిన ప్రతి అనుభవానికి ఒక భౌతిక ఉపలబ్ధి కావాలని కోరుకోకుండా తల్లులారా, పిల్లలారా, మా పిల్లలు కూడా ఉన్నారు కదా, మా ఆవిడ అప్పుడప్పుడు అంటూ ఉంటుంది, మీకు కూతుళ్ళు కావాలని మీకున్న కూతుళ్ళ వెర్రికి దైవం ఈ విధంగా తీర్చిందేమో అని. ఎదురుకోసారి చెప్పాను నేను, నాకు 25-26 ఏళ్ళప్పుడు జాతకాలు పిచ్చి బాగా ఎక్కువ. కాస్త ఎవరన్నా ఫ్రెండ్స్ ఎవరన్నా జాతకం చూసేవాళ్ళు ఉంటే అరిచేతులు చూశాడు, ఓ చేయి పట్టుకుని చూపించేస్తాడు, ఏం కావాలరా నీకు? నాకు ఆడపిల్ల పుడతారా? పిల్లలు పుడతారా? నీకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు కదా, పోనీ పిల్లలు పుడతారా అని అడగకుండా ఆడపిల్లలు పుడతారా అని అడుగుతావారా అంటే అమ్మవారి పేరు పెట్టుకోవచ్చు కదా అని. అమ్మ నిర్ణయం వేరే ఉంది. అయితే ఈవేళ ఎంతమంది జ్యోతి బావండ్లతో మొదలుపెట్టింది తల్లి, ఆ పిల్ల ఎప్పుడు మొదలుపెట్టిందో తెలియదు, ఏ సుముహూర్తంలో మొదలుపెట్టిందో. ఎంతమంది కూతుళ్ళో ఏళ్ళ. సరే, సింధుజకి చెప్తున్నాను కదా నేను,
అర్చనకి వచ్చిన అనుభవాలకి అన్నింటికీ అర్థం ఏమై ఉంటుంది, అర్థం లేకుండా ఉండదు ఖచ్చితంగా. ఏమై ఉంటుంది కూడా వెతకండి, జరుగుతాయి అంటూ ఒక మాట అన్నాను నేను కూడా అలాగే అడుగుతాను సుమా అని. గత కొద్ది రోజులుగా మొదట్లో ఈ విషయం నేను మీతో పంచుకున్నాను కూడా. ఏమని, ముగ్గురమ్మలు వచ్చారనుకోండి, ఎదురుకు లక్ష్మీ పార్వతి సరస్వతి అనుకునేవాడిని. వాళ్ళ వేరే రూపాలు అప్పుడు ఆవిడ చెప్పింది శాంభవి, ఇంకొకరు విజయలక్ష్మ, ప్రజ్ఞ. శాంభవి, భార్గవి, ప్రజ్ఞ మొట్టమొదట ఈ 3 పేర్లతో వచ్చారు అమ్మలు. తర్వాత ఈ 3 పేర్లు, ఇలాంటి 3 పేర్లు లక్ష్మీ పార్వతి సరస్వతి పేర్లతో రావడం కానీ, సహస్రనామాల్లో ఉండేటువంటి దేవతలు రావడం కానీ జరుగుతుంది. అంటే సహస్రనామాల్లో ఉండే దేవతలు అంటే ఇప్పుడు మన లక్ష్మి గారికి దత్తులూరైనా దాని అనుకుంటున్నారు. ఒకవేళ దాకుండా దుత్తులూరు అయితే అమ్మ ఇంటి పేరు తప్పు చెప్తే క్షమించండి. లక్ష్మి గారికి కనిపించినట్టుగా ఒక్కొక్క ఏ ఆవరణలో ఏ అమౌంట్ ఉందో ఈ సహస్రనామాలు అలా కాదు, అంత తెలియదు, నాకు తెలియట్లేదు నాకు అలాగా. కానీ సహస్రనామాల్లో ఉండే దేవతల పేర్లతో ఏ రూపాలో తెలియదు. అమ్మలు వచ్చినప్పుడు నాకు పేరు రూపం తెలియదు. వాళ్ళు వచ్చినట్టుకు శరీరంలో కొంత విశుద్ధి దగ్గర ఇబ్బంది పడతాను నేను. కొద్దిగా ఆయాసం అవి ఉంటాయి. అవి ఏమిటి అంటే వాళ్ళు చెప్పింది ఏమిటంటే, మా ఉనికిని అలా తెలియజేస్తున్నానా, నువ్వు ఉండేటువంటి స్పందనల స్థాయి ఫ్రీక్వెన్సీ అంటాం కదా, అదొకలా ఉంటుంది, మేము వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. ఒకసారి అమ్మలు వచ్చారని తెలిసిన తర్వాత మళ్ళీ ఇబ్బంది ఉండదు. వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరో వచ్చారని. ఆత్మలైతే ఒకలా ఉంటుంది, మహర్షులైతే ఒకలా ఉంటుంది, అమ్మలైతే ఒకలా ఉంటుంది. ఫలానా అని తెలిసిన తర్వాత ఇంకా అది ఉండదు, స్పందనలో తేడా ఉండదు. ఇలా ఒక సిరీస్ అంటే రాజీవలోచన, రాక్షసగ్ని, రక్షాకరి, వామనైన, వారుణీమద విఫల, ఇంకా అలా ఒక 20 పేర్లు, ఇంతవరకు 20-30 పేర్లు. అదేమిటి అలా ఉన్నాయి పేర్లు, కొన్ని లక్షణాల్లో ఉంటాయి. అలాంటి వాటిలో ఒక రూపం ఉందన్నమాట. ఎందుకు వస్తున్నారు వీళ్ళని అడిగాను తాతగారిని, మహర్షిని. అవి ఒకానొక చైతన్య స్థాయిలో నీలో లయం అవుతాయి. అంటే ఏమిటి లయం ఏమిటి? నాకు ఇంగ్లీష్లో చెప్పింది ఎసిమిలేట్ అవుతాయి. పూర్వం ఎక్కడో ఉండుంటారు కదా వాళ్ళు. లక్ష్మి గారు చెప్పినట్టు ఏదో ఆవరణలో ఉంటారు, నవావరణలో. ఇప్పుడు ఎసిమిలేట్ అవ్వడం అంటే నీ యొక్క ఒకానొక చైతన్య స్థాయిలోకి వాళ్ళ కొన్ని అంశాలను లేదా లక్షణాలను లేదా మరొక ఏదైనా ఒక పార్శ్వం, ఒక విశేషమైన ఏదో స్వభావం, అది ఏమిటి, ఎందుకు, ఎప్పుడు, ఇవన్నీ వద్దు. అవి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అవి కూడా వద్దు. ఇలా చెప్పారు ఆయన. మహర్షి గురించి చెప్తాను నేను. అయితే ఒక కొత్త నామం స్ఫురించిన ప్రతిసారి, అంటే సహస్రనామాల్లో కొత్త నామం కాదు, సహస్రనామాల్లో ఉండేటువంటి ఏదో ఒక కొత్త నామం ధరించిన ఒక దేవి. ఉదాహరణకి ఇక్కడ లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక అన్నారు. ఏ గుణాతీత అనే దేవో వచ్చిందనుకోండి, ఇప్పుడు ఏమన్నా గుణాలకు అతీతంగా అయిపోతానే ఏమిటో అని ఒక నక్కాశ.
ఆయన ఏమి ఊహించొద్దన్నారు. చాలా స్పష్టంగానే చెప్పారు, ఏది నువ్వు ఎస్యూమ్ చేయకు, జరిగి జరగని. ఇప్పుడు నిరోధాలు ఏమి ఉండవు, బట్ జరిగి జరగని. అంత చెప్పిన సాక్షాత్తు సప్తర్షుల్లో ఒకళ్ళైన మహాత్ముడు చెప్పిన నెక్స్ట్ టైం అనుభవం జరిగినప్పుడు ఇంకో ఇద్దరు ముగ్గురు అమ్మవారి పేర్లతో వచ్చినటువంటి రూపాలు తెలియట్లేదు, ఏమనాలో దాని వాటి ఉనికి నా ఇంట్లో నా ఆరాలో తెలిసినప్పుడు కూడా మళ్ళీ కొత్తగా నేను దాన్ని ఊహిస్తాను. రాక్షసగ్ని ఏంటి, ఇప్పుడు నేను ఫలానా ప్రయత్నం చేస్తున్నాను కదా, వాళ్ళని రాక్షసులుగా భావించి అమ్మలు వేపేస్తుందో ఏటో వాళ్ళని అనుకుంటాను. వాడు రాక్షసులను అమ్మ అనుకోవాలిగా. ఫస్ట్ పాయింట్, దేశానికి ఒకటి చెడు అనుకుంటాం మనం, లేదా మనకి ఏదో చెడు అనుకుంటాం. కుటుంబానికి, దేశానికి, గ్రామానికి, ఏదైనా ఏది మనం చెడు అనుకుంటామో అది చెడు కాకపోవచ్చు. ఆ కష్టం లేదా మనకి అశుభం అనిపించిన ఆ సంఘటన జరగడం వల్ల వీళ్ళు హిందీలో అంటారు ఆమూల్చూల్ అని, అంటే దాన్ని ఆపాద శిరఃపర్యంతము అంటాం కదా, అలాంటి ఒక సమూలమైనటువంటి ఒక మార్పు మన్ని ఆధ్యాత్మిక మార్గంలో మరింత గాఢంగా అందులో ప్రవేశించేలా, సాధన చేసేలాంటి ఏదన్నా ఒక స్థితి కల్పించడానికి కూడా అటువంటి కష్టాలు కలగచ్చు, అనుభవాలు కలగచ్చు. కాబట్టి ఒక అనుభవం యొక్క దాన్ని మనం ఇది అని అప్పుడే జరిగిన వెంటనే చెప్పలేం. అంచేత ఏదైనా అలాంటి అనుభవాలు అయితే సంతోషంగా నమస్కారం పెట్టుకోండి. అది అర్చనకైనా, సింధూజికైనా, ఇంకొకళ్ళకైనా. కనిపించలేదు, కంగారు పడకండి, సాధన చేసుకోండి. కనిపించినంత మాత్రాన మన మీద కరుణ లేదనే భావం మాత్రం రానివ్వక్కర్లేదు. పని ఉంటే కనిపిస్తారు, అప్పుడే మనతో పని లేదు, లేదా భౌతికంలో ఆ ప్రత్యక్షత వచ్చేంత పని లేదు, అలాగే భావం చేస్తే నిరాశ రాకుండా ఉంటుంది. ఇంకొక విషయం, రామతత్వం. ఈ ప్రశ్నని ఇదివరకు నేను అడ్రస్ చేశానేమో నాకు తెలియదు. ఒకవేళ ఇది పునరుక్తి అయితే మాత్రం ఏమనుకోకండి. కలియుగంలో చిన్న చిన్న అంటే భక్తిగా ఉంటే కూడా స్మరణ చేస్తే చాలు, ఉపాసనలు, యజ్ఞాలు, హోమాలు అక్కర్లేదు అన్నట్టుగా చాలా ఎక్కువ ఫలం ఇస్తారు. నామ సంకీర్తన మాత్రం చేత అని అనేక చోట్ల రాశారు కదా, అలా ఉంటుందా? ఉంటుందంటారు, చాలామంది మహాత్ములే అంటారు. ఇంకొకటి ఏమవుతుందంటే, మన అసలు ఈ కలియుగాలు వాటికి వెళ్ళే ముందు ఒక విచిత్రమైన స్టేట్మెంట్ చేస్తాను. ఇది నాది కాదు, మహాత్ముల యొక్క స్టేట్మెంట్ ఇది, కాబట్టి నా సొంతం కాదు, నేను ఎక్కడే విని మీకు చెప్తున్నాను. అసలు యుగాలు ఎవరి యుగంలో వాళ్ళు ఉంటారంటారు. అంటే నేను సత్యయుగంలో ఉండొచ్చు, మీరు త్రేతాయుగంలో ఉండొచ్చు, మరొకరు ద్వాపరంలో ఉండొచ్చు, మరొకరు కలియుగంలో ఉండొచ్చు. అది ఎలా సాధ్యం? సాధ్యమే. మీ స్వభావం, దైవం పట్ల మీ అవగాహన, సంఘం పట్ల, సమాజం పట్ల, మీ చుట్టుపక్కల వాళ్ళ పట్ల మీ అవగాహన, జీవితంలో జరిగే సంఘటనల పట్ల మీ ప్రతిస్పందన, మీ దృష్టికోణం, ఎన్ని విషయాలు మీరు ఏ యుగానికి సంబంధించిన వారు అంటే ఇక్కడ ఉండగానే ఈ క్షణంలోనే అని నిర్ణయిస్తాయి అంటారు ఆయన. మీరు
చెప్తారు కదా, సత్యం, క్షమ, ధర్మం, శౌచం ఉంటూ ఉంటారేమో కొన్ని లక్షణాలు చెప్తారు. అందరూ ఉంటాయి అనుకోండి, మీరు అందులో ఉంటారనుకోండి, మీరు వాటిని విశ్వసిస్తారు. కృతయుగంలో ఉన్నట్టే త్రేతాయుగంలో ఏ ధర్మాలు సర్వసామాన్యంగా ప్రజలందరిలోనూ పాటించబడ్డాయో అవి ఉన్నాయను, ఆ లక్షణం మీలో ఉందనుకోండి, మీరు త్రేతాయుగంలో ఉన్నట్లు లెక్క. కాబట్టి ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని, లక్షణాలని, అతని ప్రవర్తనని బట్టి అతను ఏ యుగంలో ఉన్నాడు అనేది నిర్ణయిస్తారంటారు. కొంత రాడికల్గా ఉంటుంది ఆలోచన. అయితే మనం విశాలమైనటువంటి జనబాహుళ్యం అంతా ఒకలా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఓ సత్యుగం స్థాయి ధర్మావలంబన చేసేవాళ్ళు కొందరు, త్రేత ద్వాపరయుగానికి సంబంధించిన ధర్మావలంబన చేసేవాళ్ళు కొందరు ఉంటారనుకోండి. అవి పెద్దగా లెక్కలోకి రావు. కాకపోతే ఎక్కువ మంది ఇప్పుడు కలియుగానికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి అనుకున్నాం ఒక క్షణం. మనం అనుకునే ఆ ధర్మం, ఇది ఈ మాట అన్నాను నేను, ఐఎమ్ ఏబుల్ టు రికాల్. 4 పాదాలు, 3 పాదాలు, 2 పాదాలు, ఏ ధర్మానికి చెప్పారు అది? 3 కృష్ణకుమార్ లాంటి వాళ్ళు ఎవరికైనా తెలుస్తుందేమో, అవి చదువు ఉంటే, నాకు తెలియదు. దేన్ని బట్టి ధర్మం 4 పాదాల మీద ఉంది, దేన్ని బట్టి 3 పాదాల మీద, 2 పాదాలు ఉంది. ఇప్పుడు రాక్షసులు వచ్చి ఋషుల్ని అచ్చంగా పట్టుకెళ్ళిపోయి హింస పెట్టారనుకోండి, అప్పటికంటే ఇప్పుడు బెటర్ కాదు? మనం అలా ఉన్నామా? మన ఎవరు ప్రత్యక్షంగా రాక్షసులు ఇబ్బంది పెట్టట్లేదుగా. అలాగే ఒక మహారాజు వచ్చి నిర్ణయించి అతని ఇష్టమైన ధర్మం మన నెత్తి మీద రుద్ది అలా చేసిన సందర్భాలున్నాయా? అవి లేవు. మీరు త్రేతాయుగంలో ఒక్క స్త్రీకి ఆవిడ భర్త ఇచ్చినటువంటి ఒక వరం, మరి విశాలమైనటువంటి ఆ కోసల సామ్రాజ్యం ప్రజల యొక్క క్షేమము, వాళ్ళందరూ రామచంద్రమూర్తి వెళ్ళిపోతానే అన్నారుగా. మరి దశరథుడు ఆయన కైకేయికి ఇచ్చేటువంటి వరం కోసం కోసల రాజ్య ప్రజల యొక్క క్షేమాన్ని క్షణం పక్కన పెట్టాడు అంటామా? అనొచ్చా? మనకి ఇప్పుడు ఇది ఏమంటాం చెప్పండి? ఇప్పుడు మీరు ఒక్కసారి దాన్ని విమర్శించే వాళ్ళు ఏమంటారు? మీ మహారాజు వాళ్ళు ఆవిడకిచ్చిన మాట కోసం రామచంద్ర ప్రభువంతుడి మహోన్నతుడిని రాజ్యాభిషిక్తుని చేయకుండా వాళ్ళు ఆవిడ ఎవరికి చెప్తే వాళ్ళకి ఇస్తా అన్నాడు. మనం తర్వాత చెప్పచ్చు, అది చాలా విశేషమైన దైవీ ప్రణాళికకి అనుగుణంగా ఆవిడ నాలుక మీద లేదా మందర నాలుక మీద దేవతలు కూర్చుని పలికించేరా పలుకు, వాడు ఒప్పుకుంటారా? వాదించేవాళ్ళు మిమ్మల్ని వెర్రివేధాలను, మిమ్మల్ని మీ ధర్మాన్ని ఎత్తి చూపడమే వాళ్ళ పని అయినప్పుడు ఒప్పుకుంటారా వాళ్ళు? మీ దశరథుడు అంతటి ధర్మాత్ముడు అంటున్నారు కదా, దేవతలకు సహాయం చేసి అంతటి ధర్మాత్ముడు, అంతటి మహానుభావుడు, శనిదేవుడితో వైయక్తికమైనటువంటి స్నేహం ఉండేటువంటి అంతటి దైవీ సంసర్గం కలిగిన వ్యక్తి అని మనం అంటాం. వాళ్ళు ఆవిడ మాట విని మొత్తం కోసల రాజ్యానికి ఇబ్బంది పెట్టాడంటారు అనుకోండి, ఏం సమాధానం చెప్తాం? దైవీ ప్రాణాలని వాళ్ళకి వివరించలేము. కాబట్టి ధర్మం ఏది మనకి ఎంత అర్థం అవుతుంది ధర్మం అని, ధర్మస్వరూపం మనకి ఎంత అర్థం అవుతుంది? కృష్ణుడి వైపు నుంచే చూసుకోండి. ఆవిడ 5 సార్లు పతి 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 అని చెప్పేసి అంటారు. ఈవేళ ఏమంటారు? కృష్ణుడు ఆపి ఉండలేడా? వాళ్ళ అత్తకి చెప్పి, అర్జునుడు కదా న్యాయంగా సంపాదించింది ఆవిడ్ని అదే కాంపిటీషన్లో,
అనేవాళ్ళు ఉన్నారా? విమర్శగా చేయొచ్చు. కర్ణుడు మహోత్తముడు అనేటువంటి వ్యక్తులు కోకొల్లలు. ఎన్ని ఉదాహరణలు చెప్పండి. భారతంలో ఎన్నిసార్లు ఆయన ఓడిపోయాడు రా బాబు అని చెప్పండి. అయినా కర్ణుడు మహానుభావుడు అనేవాళ్ళు లేరు. ఎక్కడ మహానుభావుడు? ఏ విషయంలో మహానుభావుడు? ఆయన మహానుభావత్వం ఫలానా చోట ఉంది. ఆయన ఉన్నటువంటి మొత్తం ఆయన చరిత్ర అంతట్లోనూ, చరిత్ర అంటే క్యారెక్టర్ నా ఉద్దేశం, అంతట్లోనూ ఆయన ధర్మాత్ముడేనా? కానీ కర్ణుడిని ధర్మాత్ముడిగా పెయింట్ చేయరు. ఎందుకు? కృష్ణుడు దైవం. కృష్ణుడు తోడున్నది అర్జునుడికి. అర్జునుడిని చిన్న చేయడం ద్వారా కృష్ణుడిని చిన్న చేద్దామనే ప్రయత్నాలు ఉంటాయి. వేరే ధర్మాల నుంచి మన ధర్మాన్ని విమర్శించే వాళ్ళకి. సరే, కృష్ణుడు అలా చేసి ఇలా చేసాడని విమర్శిస్తారు. దానికి మనం వాళ్ళని సిగ్గుపడతాం. పొండ్రా పనికి వాళ్ళని మీదేమిట్రా అని వదిలేసేవాళ్ళు కొందరు వదిలేస్తారు. నా అలాంటి వాళ్ళు. మీకు అర్థం కాలేదు, చావండి. అంత మాత్రం చేత విల్ నాట్ బి అపాలజెటిక్ అబౌట్ కృష్ణాస్ క్యారెక్టర్. ఆయన ఏం చేశాడు దాన్ని మనం స్వామివారు అలా చేయలేదు ఇలాంటి వేరే మాటలు మనం ఏం మాట్లాడాం. ఆయన ఏం చేశాడో చేశాడు, దానికి కారణాలు ఉన్నాయి. మీకు అర్థం వాళ్ళేం లేదు. యుగాల గురించి మాట్లాడుతూ కృష్ణుడిదే అయిపోయేటి అనుకుంటున్నారేమో. అక్కడ అనిపిస్తుంది నాకు. మీకు గుర్తుంటే పూర్వం కూడా ఒకసారి చెప్పాను నేను. అర్జునుడిని రథం నడపమని ఆయన నారాయణ లోకానికి వెళ్తాడు కృష్ణుడు. అర్జునుడు బయటే ఉంటాడు. ఆయన వెళ్ళి మాట్లాడతాడు కృష్ణుడు. అది ఇక్కడ కిందకి ఎవరన్నా చెప్తారా ఏం మాట్లాడాడో? మనం ఏం మొత్తుకున్నా ఆయన స్థితి, ఆయన చైతన్యం ఒకటి. మనకు అర్థం కాదు. గోపికలు కొంగులాగాడో లేకపోతే వాడు స్నానం చేస్తుంటే చూశాడో, ఈ దరిద్రంలోనే ఏడుస్తాం అనుకోండి మనం. దానికి ఏ భావం ఉందో ఆయన చెప్పడు. అంతకంటే ఈ ఋషులు వాళ్ళు దానికి వ్యాఖ్యానాలు చేస్తారు, నీకు కాదన్ను. ఈవేళ మీరు ఏది ధర్మం అనుకుంటారో దానికి అనుగుణంగా అప్పటి మీరు మనం సమన్వయపరుద్దాం అంటే కుదరదు. మనం ధర్మం ఉంటాం కదా, ధర్మాన్ని మనం మనకు అర్థమైన ధర్మమే చూస్తాం. ఈవేళ మీకు ఏది ధర్మం, ఒక యుగం క్రితం అంటే ద్వాపరంలో అది ధర్మం అయ్యేట్టుగా ఉందా లేదా మనం చూస్తాం. కుదరదు, అది కుదరదు. మీరు ఒకానొక యుగంలో ఉన్నారు, మీ ధర్మం ఏదో మీకుంది. ఈవేళ మీకు ఏ ధర్మమో అది ద్వాపరంలో అది ధర్మం కాదని చెప్పి మీరు ఈవేళ ఎలా నిర్ణయిస్తారు? తెలియదు, ఒప్పుకోరు. రెండు దౌర్భాగ్యాలు, ఒకటి తెలియదు, రెండు ఒప్పుకోరు. మీకు మీ చట్టం ఒకటి, దుబాయ్లో ఒకటి, యుఎస్లో ఒకటి, దాన్ని ఒప్పుకుంటారే? దాన్ని ఒప్పుకుంటారుగా. భారతదేశంలో నేను ఎక్కడ కావాలంటే అక్కడ ఏమైనా చేయొచ్చు, దుబాయ్లో చేస్తే తల కోసేస్తారు. వెళ్ళి దుబాయ్లో దెబ్బలాడతారా? ప్రొటెస్ట్ చేస్తారా? అక్కడ సెంటర్లోకి వెళ్ళి చేస్తారా? సింగపూర్లో చేస్తారా? యుఎస్లో చేస్తారా? ఆ ధర్మాన్ని మీరు పాటించగలిగినా ప్రశ్నించరు. యుగ ధర్మాన్ని మాత్రం ప్రశ్నిస్తారు. యాక్చువల్గా ఒక శ్లోకం ఉంది, నాకు గుర్తు రావట్లేదు. ఎవరన్నా మూడొంతులు తెలిసినాడంటే చెప్పండి. ఫలపైతృకం, సన్యాసం అనుకుంటాను, దేవరాత్సుతోత్పత్తి, అలా 5 ఉంటాయి విషయాలు. ఈ 5ంటిని కలిలో వాటిలో వాడకూడదు.
పితృదేవతలకి మాంసంతో ఆ నిర్వర్తించడం శ్రాద్ధకర్మలో. దాన్ని ఇఫ్ ఐ రికాల్ రైట్, రామాయణంలో అది మాంసం కుదరక ఆయన ఏదో గారపిండో ఏదో చేస్తాడు రామచంద్రమూర్తి వాటికి ప్రత్యామ్నాయంగా. ఇప్పుడు కలికాలంలో కుదరదు. మీరు మాంసంతో పితృవిధులు చేయకూడదు, మినువుతోటే చేస్తారు. అదేవిధంగా దేవరాజ్ సుతోత్పత్తి, ఏ కారణం చేతన భర్త సంతానం ఇవ్వడానికి సమర్థుడు కాదు, ఏదో చనిపోతాడో, ఏవో కొన్ని సందర్భాలు ఉన్నాయి, అన్నప్పుడు కాదు. మరిది కానీ భర్త యొక్క అన్నగారు కానీ సంతానం ఇవ్వవచ్చు స్త్రీకి, అధర్మంగా భావించరపడది. మరి దాన్ని ప్రశ్నించేవాళ్ళు లేరా? వ్యాసుడు వచ్చి ధృతరాష్ట్రుణ్ణి, విదురుణ్ణి, పాండురాజుని కన్నాడుగా వాళ్ళతో. మరి దాన్ని వ్యతిరేకించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు లేరు. ఎందుకు? ఇప్పుడు కాదు ధర్మం అది. ఇప్పుడు ధర్మం కాదు కాబట్టి అప్పుడు కూడా ధర్మం కాదని చెప్తారు మన వాళ్ళు. వాదన. ఏ ధర్మం మాట్లాడగలం మనం? కలియుగంలో ఏ ధర్మం అధర్మం ఉంది, ధర్మం ఉంది, లేదా త్రేతలో ఇది ఉంది, ద్వాపరంలో ఇది ఉంది, ఎలా చెప్తాం మనం? మనకి ఎంత తెలుసు ధర్మం గురించి? ధర్మస్వరూపం మనకి తెలుసా? మనకి చెప్పబడిన దాన్ని పాటిస్తామా? మొత్తం మంత్రాలన్నీ కీలితం చేసాడు కృష్ణుడు అంటారు, శివుడు కీలితం చేశాడని కొందరు అంటారు. ఎవరైతే మంత్రాలు అయితే కీలితం అయ్యాయి. ఇత పూర్వం ఒక మంత్రానికి కల్పనలో ఏ ఏ ప్రభావాలు చెప్పబడ్డాయో ఈవేళ ఆ ప్రభావాలు వస్తాయా? లక్ష సార్లు లక్ష్మీ గణపతి మంత్రం చేసిన తర్వాత ఫలానా చేస్తే ఫలానా విధంగా అవుతుంది. అవుతుందా? లక్ష గణపతి చేస్తాం, అవుతుందా? నేను నమ్మకం చెప్పుకునే రోజుల్లో మా గురువుగారు ఒకసారి నాకు శివుడు ఎలా ఉంటాడో అయినా వర్ణిస్తూ ఉంటే, శివుడు ఎలా ఉంటాడో ఏమిటో బాగుంటాడేమో అని అంటున్నాను నవ్వుతూ. ఒక 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 ఏమంటే దాన్ని వెరస్ అంటాను తెలుగులో, ఇంగ్లీష్లో. తెలుగులో ఏమైనా పదం అనాలా తెలియదు. ద్రాపే అంధసస్పతే దరిద్రం నీలలోహిత అని కదా. అది 21,000 సార్లు ఏదో జువ్వ రావితోటో కానీ సమిధులతో హోమం చేస్తే శివుడు పైనుంచి కింద వరకు పెద్ద నల్లటి కోటు లాంటిది ఏదో వస్త్రం ధరించి తన భూతాది గణాల చేత పరివేష్టితుడై సాయంత్రానికల్లా వచ్చేస్తాడు. హోమం అయ్యేసరికి వచ్చేస్తాడు. పూర్ణాహుతి అయ్యేసరికి మా గురువుగారు నవ్వుతూ అన్నారు, చేస్తామేంటి అని. అప్పటికి నాకు ఎన్నేళ్ళు? 23, 24 ఏళ్ళు. చేద్దాం గురుగారు. వాడొక్కడే వస్తాడా నాయన? వాడితో పాటు వచ్చే భూతగణాలను ఎవరు సవరి సంపాదించుకుంటారు? నమస్కారం పెట్టి ఊరుకుందాం. నీకు ఊరికే చెప్పాను శివుడు ఎలా వస్తాడు అంటే ఇలా వస్తాడు అని. చాలాసార్లు అనిపించేది. ఆ ద్రాపేంద్రస్పతి చేద్దామా 21,000 ఉంటారు, ఋతుకులు ఉంటారుగా, చేస్తే ఏమవుతుందో అని. ఎవరు సంపాదిస్తారు? మా గురువుగారు చెప్పినట్టు లేదు. వస్తుందా? అవుతుందా? వస్తాడా స్వామి? ఎవరికైనా ప్రత్యక్షం అయ్యాడా? అంటే చందవల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అనకండి, అవి అపవాదాలు, ఎక్సెప్షన్స్ అవి. పూర్వం అందరికీ ఎవరు హోమం చేసినా వచ్చేవారు కదా, అలవోకగా వచ్చేవారు దేవతలు. నారదుడు ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు మహాభారతంలో. కలియుగంలో ఎప్పుడు వచ్చినా వింటామా మనం? మామూలుగా సశరీరంగా వచ్చి ఉంటాడా? ఎందుకు రాడు? దుర్గమ్మ ప్రత్యక్షమైందంటారు అజ్ఞాతవాసం ముందు పాండవులకి. మనం ఏం చేస్తాం ప్రత్యక్షం అయితే?
యుద్ధం వద్దు, పాడు వద్దు, అమ్మ ఇప్పుడు వాళ్ళు లేపేవే అని అడుగుతాం. అడగమా? ఈ అజ్ఞాతవాసాలు, ఈ అరణ్యవాసాలు ఎందుకు బంగారు తల్లి? సాక్షాత్తు ఎదుర్కొంటూ వచ్చావు, ఆ విషయం ఎదురు చూసేయకూడదా అంటాం. అనమా? వాళ్ళు అన్నారా? అనలేదు. సూర్యుడుకి ఆవిడ నమస్కారం పెట్టిందంటారు కదా, కీచకుడు తన అంతఃపురం అందులో పిలిచినప్పుడు ఆవిడ నమస్కారం పెట్టి సహాయం అడిగింది. ఎవరినో పంపించాడు, సరే వాడు చేయగలిగేట్లేదు, తర్వాత సంగతి. అంత ప్రత్యక్షత ఉన్నప్పుడు ఆ సూర్యుడు ఒక్కడే మొత్తం ఈ కౌరవులని కాల్చి చంపలేడు, ఎందుకు అడగలేదు? అక్షయపాత్ర ఇచ్చాడే ఆయనకి, ధర్మరాజుకి. సూర్యుడే కదా ఇచ్చాడంటారు, అప్పుడు అడగచ్చునే. యమధర్మరాజు కనిపించాడు కదా వనవాసంలో ఆయనకి, ధర్మరాజుకి. అడిగాడా, నాన్న కొద్దిగా మా వాళ్ళని, మా పెద్దనాన్నగారి పిల్లల్ని లేపాయని అన్నాడా? మనమైతే ఏం చేస్తాం? కాబట్టి ఎప్పుడు అప్పుడు అడగడం ధర్మం కాదేమో, మనం ఆ ధర్మం చూస్తామా ఇప్పుడు? కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఎక్కువ ధర్మంగా ఉన్నారనుకోవాలా? ఈవేళ మనకి దేవతలు కనిపిస్తే మనకి ఉన్న మొత్తం లిస్ట్ అంతా చదివేస్తాం, వాళ్ళు ఎందుకు వచ్చారో సంగతి తర్వాత. కాబట్టి ఇప్పుడు మనకి ఆ ధర్మం లేదనుకోవాలా? దేన్ని బట్టి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ధర్మం యొక్క స్వరూపాన్ని నిర్ణయం మనం ఎలా చేస్తాము. ఇప్పుడు వాళ్ళు దేవతలు ఎవరైనా కనిపించినప్పుడు వాళ్ళు వెంటనే వరాలు అడిగేవారు. నాయన ఏమైనా కోరుకో అంటే అడిగేవారు, లేకపోతే అడగడానికి లేదు. నాకు కొద్దిగా దేవతల యొక్క రాకపోకలు కొద్దిగా ఎక్కువ అయిన తర్వాత ఎవరన్నా రాగానే మొట్టమొదటి నేను అమ్మ అలా చేయవా, అయ్యా ఇలా చేయవా, ఏదో అడుగుతూ ఉండేవాడిని. 2019 టైంలో మా గురువుగారు ఒకసారి చెప్పారు, వాళ్ళు రాగానే ఏదో ఒక లిస్ట్ చదివేస్తారేంటి స్వామి మీరు, ఎందుకు వచ్చారో కనుక్కోండి. అమ్మ ఏమైనా చేయమంటా అని అడిగి చూడండి ఒకసారి అన్నారు. ఏమంటే ఏమిటి ప్రతిస్పందన, ఏం మాట్లాడతారు స్వామి, వాళ్ళు మన ఎందుకు అడుగుతారు, మనకెవరు ఇవ్వడానికి వస్తారు అని అన్నారు. అలా లేదు, వాళ్ళు కూడా మిమ్మల్ని అడగడానికి వస్తారు. ఎందుకు వస్తారు అది ఇప్పుడు నేను ఈ వేదిక మీద చెప్పలేను. వస్తారు కనుక నమస్కరించి, అమ్మా ఏం చేయమంటావు, నన్ను ఏమన్నా చేయమంటా, లేదా అయ్యా నన్ను ఏమన్నా చేయమంటా. కొద్దిగా విచిత్రంగా అనిపించింది. దేవుడు వస్తే మనం మీకేమైనా కావాలా అండి అని అడగడం కొద్దిగా ఎంబారెసింగ్ ఉంటుంది ఆ క్వశ్చన్ కదా, అనిపిస్తుంది కదా. మోదీ ఫోన్ చేశాడు అనుకోండి మనకి, చెప్పండి మోదీ గారు ఏం కావాలి అనగలమా? వెంటనే మళ్ళీ లిస్ట్ చెప్పేస్తామా? మోదీకి ఎలా ఉంటే దేవతలు వస్తే తర్వాత తెలిసింది, వాళ్ళు అడుగుతారు, చెప్పడం మొదలెట్టారు వాళ్ళు. పల్లా పని చేసి పెడతావా? చేస్తానమ్మా. అది అర్థింపు కాదు, నాకెక్కడో మీదే చోట మంచి జరగాలి, ఇక్కడ భూమి మీద నావేవో సమర్థనలు కొన్ని ఉన్నట్టున్నాయి, అవి వాళ్ళకి ఉపయోగిస్తాయేమో, వాళ్ళకి ఎంతగా రావక్కర్లేకుండా పెద్దాడు చెప్తే వాడు చూసుకుంటాడు కదా అనుకునేవో ఉన్నట్టున్నాయి. సరే, అది పక్కన పెడుతున్నాను. ఏం చెప్పానంటే ఇప్పుడు మీకు నేను, పూర్వం ఇలా ఉండేవాళ్ళు దేవత పట్ల జనం, వాళ్ళు అడగమన్నప్పుడు అడగడమే తప్పిస్తే, అదర్వైజ్ కనిపిస్తే మహాత్మా మీరు వచ్చారు, మీ రాకకి కారణం ఏమిటి అని అడగడమే. మీకు రామాయణాది కథలు చదువుతుంటారు అనుకోండి, ఒక చోట ఎక్కడో రామచంద్రమూర్తి ఎవరి ఆశ్రమం ముందు ఉంటాడు, భరద్వాజుడా ఎవరొక ఆశ్రమం ఉంటాడు, ఆయన బయట ఆకుపచ్చడి గుర్రాలతో ఉండేటువంటి ఒక రథం ఉంటుంది.
ఈయన ఇంద్రుడు అక్కడికి వచ్చాడని తెలుస్తుంది. తర్వాత ఈయన వచ్చేసరికి ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత ఆ మహర్షి ఇంద్రుడు ఎందుకు వచ్చాడో చెప్పడు ఈయనకి. నేను అనుకున్నా, అదేంటి రామచంద్రమూర్తి ఇప్పుడే ఇంద్రుడు వచ్చి వెళ్ళాడయ్యా అనలేదేటీనా అనుకున్నాను. ఏం చెప్పాడో ఇంద్రుడు, ఏమడిగాడో మీకు గుర్తుంది కదా, దధీచిని వెన్ను అంటే కుండలిని శక్తిని అడిగాడు అంటారు. ఆయన జప ఫలితం అడిగాడు అంటారు. దాన్ని వజ్రాయుధంగా మలిచాడు, దాన్ని మెటీరియలైజ్ చేసి. ఎంతోమంది మహారాజుల్ని, మహర్షుల్ని దేవతలు వాళ్ళు అర్థించేవారు. మరి దశరథుడు అలా యుద్ధాలు చేసిన వాడేగా, అర్జునుడు కూడా పెడతాడుగా యుద్ధాలకి వాళ్ళ తరపున, దేవతల తరపున. అలాగా వాళ్ళు మన అడిగేవారు. ఇప్పుడు అలా ఇప్పటికీ అడిగే సందర్భాలు ఉంటాయి. మన దగ్గర ఏదైనా భూమి మీద మనం చేయగలిగే పని ఏమైనా ఉంటే వాళ్ళు అడుగుతారు. కాబట్టి ఒక చిన్న పని చేస్తే కూడా దేవతలకి ఇప్పుడు ఎవ్వరూ చేయరు కదా, దేవతల దగ్గర తీసుకోవడమే కానీ ఇవ్వడం ఉండదు వాళ్ళకి. అందువల్ల ఎవరైనా ఒక్క చిన్న పని చేస్తే దానికి ఎంతో పెద్ద ఫలం ఇస్తారు. మీరు రామతత్వం మీరు అడిగిన ఆ ప్రశ్నకి ఇక్కడ సమాధానం. ఒక నామస్మరణే కాదు, మీరు ఎటువంటి చిన్న పని చేసినా సరే మీకు ఒక అద్భుతమైన దైవీ లక్షణం ఉన్నదిగా గుర్తించి మీకు వాళ్ళు ఎంతో సహాయం చేస్తారు, ఎంతో పెద్ద వరం ఇస్తారు. మా గురువుగారు తరచు చెప్తూ ఉంటారు, అందరూనేమో బిందులు, చెంచాలు, పెద్ద పెద్ద పాత్రలు పట్టుకొస్తున్న చిన్న పిల్లాడు వచ్చి అమ్మ నేనే తేనా అంటే వాడు ఒక చెంచా వాడి చేతికి ఇచ్చి అది తెచ్చినదికే వాడికి బోల్డని ముద్దులు బిస్కెట్లు ఇస్తారు పెద్దవాళ్ళు అని. మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు, అసలు మనం ఏమైనా వాళ్ళకి సహాయం చేయడం. అది అంచేత బుద్ధిగా ఉండే నామస్మరణం జపమో చేసుకోవడం కూడా వాళ్ళు ఊహించరు. ప్రస్తుతం స్వభావాన్ని బట్టి, ఎక్కువ మంది స్వభావాన్ని బట్టి కలియుగంలో ఎవడో ఒకడు మంచి పని చేశాడు, దేవతలకు సహాయం చేస్తున్నాడు, ఎవడో ఒకడు దైవస్మరణ చేస్తున్నాడు. ఆ కారణం చేత స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అందరూ 5 గంటలకు ఆఫీస్కి సైర్ని కొట్టగానే వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఫ్యాక్టరీలో అర్జెంట్ ఉంది. ఓటీ గురించి మాట్లాడకుండా, అంటే నాకేమిస్తావు అని అడగకుండా, ఫ్యాక్టరీలో ఇబ్బంది ఉంది కనుక అని చెప్పి కొందరు ఉండిపోయి ఆ ప్రొడక్షన్ సంగతో లేకపోతే రిపేర్ సంగతో చూశారనుకోండి, వాళ్ళు ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళకి స్పెషల్గా వాళ్ళ కన్సిడరేషన్ ఉంటుందా? ఉంది కదా. రొటీన్లో మీరు చేసుకునేదానికంటే భిన్నంగా ఏదైతే మీరు ఎక్కువ చేస్తారో ఆన్ యువర్ ఓన్ వాలంటరీలీ, మీ అంతటి మీరు, దాన్ని యాజమాన్యం ప్రభుత్వం గుర్తిస్తుంది. దైవం గుర్తించరా? కలియుగంలో ఎవ్వరూ దైవాన్ని గురించి పట్టించుకోరు, వాళ్ళ గొడవల్లో వాళ్ళు ఉంటారు. అనుకున్నప్పుడు ఎవరో నామస్మరణ చేస్తున్నారు, ఎవరో దేవతలను అడుగుతున్నారు, నీకు ఏం కావాలి స్వామి, మా ఇంటికి వచ్చి ఏమైనా చేయమంటావా అని. మరి వాళ్ళకి ఎక్కువ ఫలం లభిస్తుందిగా. అంచేత కలియుగంలో కొద్దిగా చేసిన దానికి కూడా ఎక్కువ ఫలం లభిస్తుంది. ఇకపోతే ఈ కలియుగంలో మనం పుట్టాలా, ముందు ఇంకా ఎలా ఉంటుందో ఆ భయాలు పడకండి. మనం అనుకుంటాం అంతే, మనం అన్ని యుగాల్లోనూ పుడుతూనే ఉన్నాం. మనం పూర్తిగా ఏకత్వానుభూతి పొందే వరకు ఈ రకమైన తెలియకుండా భూమి మీదకి వచ్చే జన్మలు ఎత్తుతూనే ఉంటాం. కాబట్టి మనం కృతయుగంలో పుట్టుంటాం, త్రేతాయుగంలో పుట్టుంటాం, ద్వాపరయుగంలో పుట్టుంటాం, కలియుగంలో ఇంకో 2-3 సార్లు పుడతాం. కాబట్టి ఎలా బాబోయ్ అనుకోకండి. మనం ఫలానా విధంగా ఫలానా చోట్ల జన్మించాలి, ఫలానా లక్షణాలతో జన్మించాలి, అలాంటి ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందా? మన కర్మేనా అన్నారు మీరు. రెండూనండి. మన కర్మ కారణంగానే అలాంటి ఎంపిక చేసుకునే స్థితి కూడా వస్తుంది. విశేషమైన పుణ్యకర్మను అనేకం చేసుకుని దాన్ని మీరు భౌతిక ప్రయోజనాలుగా వాడుకోకుండా ఉంటారనుకోండి, మీ ఆధ్యాత్మిక ప్రగతికి అది ఉపయోగిస్తుంది.
మీ ఆధ్యాత్మిక సాధన ఎక్కడ సాగుతుందో, ఎటువంటి వాతావరణంలో సాగుతుందో అటువంటి కుటుంబంలో, అటువంటి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భార్యాభర్తలు, పిల్లలు ఇలా ఉండేటువంటి కాంబినేషన్లో మీరు పుట్టేందుకు మీకు స్వతంత్రత ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ కూడా సుఖదమైనవి అని భావం మాత్రం తీసుకోకండి. మీ భార్య మిమ్మల్ని హింస పెట్టేస్తుంది అనుకోండి, ఈ వద్దురా ఈ సంసారం అనిపించేలా చేస్తుంది అనుకోండి, దానివల్ల మీరు జపమాలు పట్టుకుంటారు అనుకోండి, అప్పుడు మీ ఆధ్యాత్మికత ఆవిడ సహాయం చేసినట్టేనా? కాబట్టి మీ భార్యను మీరు ఎంపిక చేసి తెచ్చుకున్నట్టేనా? భార్యనో భర్తనో ఎవరినన్నా, అవునా? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి సాధన గురించే చెప్తూ సాధన వైపే మిమ్మల్ని మళ్ళిస్తారు అనుకోండి, మీరు చక్కగా మీ డాక్టరు, ఇంజనీరు, ఇంకోటో వాళ్ళు ఏమీ మిమ్మల్ని ఒత్తిడి చేయరు. ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళి వేదం చెప్పుకో, ఈయన దగ్గరికి వెళ్ళి ఉపనిషత్తులు చెప్పుకో, ఆయన దగ్గరికి వెళ్ళి మంత్రం చెప్పుకో, ఈయన దగ్గరికి వెళ్ళి సాధన చేయి అంటున్నారు అనుకోండి. చుట్టుపక్కల చూసేయడం అంటారు, కొడుకు జీవితం నాశనం చేసింది ఆ తల్లి, కొడుకు నాశనం చేశాడు ఆ తండ్రి, ఎప్పుడు దేవుడు దెయ్యమని 15-20 ఏళ్ళ పిల్లాడికి నూరి పోస్తాకలు పెట్టేశారు, హాయిగా ఏ మెడిసిన్ చేసుకుంటేవాడు, హాయిగా బతికేవాడు అందరిలాగే అంటారు. ఒక్కోసారి మీకు కూడా అనిపించవచ్చు, ఏదైనా ఒక విశేషమైన ఉపలబ్ధి ఆధ్యాత్మికంగా మీకు కంటపడనంత వరకు ఈ అమ్మ నాన్న ఏమిటి ఇలా పట్టుకొని ఇందులో పడేశారు నన్ను అనిపించవచ్చు. కానీ మీ ఆధ్యాత్మిక సాధనలో మీరు తెచ్చుకునే ఉంటారు కదా, పైన మీ ఎంపిక అయి ఉంటుందిగా. అంచేత ఎంపిక చేసుకోగలగడం కూడా అవును కర్మే. ఎంపిక చేసుకోలేకపోవడం అది కర్మే. మొత్తం ఈ భూమి మీద ఏ విషయమైనా అది పుణ్యకర్మ, దివ్యకర్మ, మామూలు పాపకర్మ ఏమిటి అనేది ఆ ముందు విశేషణం పక్కన పెడితే కర్మ అవ్వడం ఖాయం. కర్మను బట్టే నిర్ణయించబడతాయి. ఇకపోతే ఈ లక్షల సంవత్సరాల లెక్కలోకి పెద్దగా ఇబ్బంది పడకండి. ఆ లెక్కలు మనకి తెలియవు. చాలామంది మహాత్ములు ఈ లక్షల సంవత్సరాలకి వివరణలు ఇచ్చారు. ఎవరు? మీరు ప్రవచనకర్తలు చెప్పే సమాధానాల జోలికి వెళ్తే మీకు అలాంటివి దొరికే అవకాశం తక్కువ. కొంత ఆధ్యాత్మికవేత్తలైన వాళ్ళు దానికి వివరణలు ఇచ్చారు. అదేమి అన్ని లక్షల సంవత్సరాలు ఇంకా ఏం మిగిలి లేవు. నాకున్న పరిమితమైన అనుభవానికి పట్టే ఈ పాటికి ఒక ఏమనాలి దాన్ని, పదం దొరకాగాను. సరే, దాని అంత వీలైనంత మామూలుగా ఒక విశేషమైన సంఘటన జరిగి కొన్ని వందల కోట్ల మానవులు వెళ్ళిపోయి ఉండాలి ఇక్కడి నుంచి. ఈ పాటికే బోర్డు సార్లు ఎప్పటికీ రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది అనుకుంటూనే ఉన్నారు. కారణాలు ఏమైనా కొన్ని 10 సంవత్సరాలు ఏమైనా పొడిగించారా? అటువంటి ఉత్పాతం జరగకుండా అయి ఉండొచ్చు. అలాగే కనిపిస్తుంది. లేకపోతే అది ఈ పాటికే జరిగి ఉండాల్సింది. మీరు అనుకునే కలికాలం ఉండకపోయి ఉండేది. కానీ కలికాలంలో చాలా అధర్మం జరిగిపోతుందని బెంగ పెట్టేసుకోకండి. మనం ఎంత ధర్మంగా ఉండాలో అంత ఉంటే మనకి యోగ్యమైన రక్షణ మనకు దొరుకుతుంది. రక్షణ దొరకలేదంటే 2 కారణాలు. మీ ఆధ్యాత్మిక మార్గంలో మీకు అటువంటి పరీక్ష మీకు ఉండాలి. 2 దుష్కర్మ ఏమైనా ఉండాలి. మీకు కష్టమైన ఒక పరిస్థితి వస్తే అంతే తప్ప ప్రపంచంలో ఉన్న అధర్మం కారణంగా మీరేం ఇబ్బంది పడిపోరు. నేను వ్యంగ్యంగా అంటలేదు, రామతత్వం వ్యంగ్యంగా అంటలేదు, నిజంగానే అంటున్నాను. ఎవడో మీకు అన్యాయం చేసి, ఎవడో మీకు కష్టాన్ని ఇచ్చి అలా ఏం ఉండదు. నన్ను నమ్మండి. మన ప్రతి కష్టానికి సుఖానికి మనం మాత్రమే బాధ్యులం. ఇంకొకటి ఏ అవకాశమే లేదు.
చెప్పాను, నాకు కొన్ని కోట్ల రూపాయలు రావాలి ఉద్యోగం వదిలిపెట్టేసరికి. నేను ఎప్పుడు సాధారణంగా తిట్టుకోను ఎవరి వాళ్ళని. ఒకసారి ఇప్పుడు ఏదో చిన్న డబ్బుకి, చాలా చిన్న అమౌంట్, నీ ఎడం చేత్తో అసలు దాని ఉంది, అంత ఖర్చు ఉంది అనుకునే కూడా ఆలోచించకుండా చేయాల్సిన ఖర్చుని ఆచితూచి చేయాల్సి వచ్చింది. అప్పుడు నొచ్చుకుంటే బాలం మంది. ఎందుకు వేరే వాళ్ళ గురించి అంటున్నావు నువ్వు? ఇప్పుడు నీ దగ్గర ఉండడం సరికాదని ఇవ్వలేదు. వాళ్ళెవర్రా నీ దగ్గర డబ్బు ఆపలేదు నాయన, అలా అనకు అంది. కాబట్టి అధర్మం ఏదో ఉండే కాలంలో ఇంకా ముందు జన్మలు తీసుకోవాలా, అలాంటి భయాలు ఏం పడకండి. అనేక యుగాలుగా జన్మలు తీసుకున్నాం, ఇక పైన తీసుకుంటాం అవసరమైతే. జన్మ లేకపోవడం లేదది ఎటువంటి జన్మ. చాలాసార్లు మాట్లాడుకున్నాం. దైవీ కార్యాల మీద దైవీ ప్రణాళిక కోసం, దాన్ని అనువర్తింపజేయడం కోసం ఒక ప్రధానమైన పాత్రలో మనం కిందకు వస్తాము. కాబట్టి దానికి ఉండే ప్రివిలేజెస్, దానికి ఉండేటువంటి అధికారాలు అవన్నీ ఉంటాయి. మీరు మామూలుగా ఒకసారి అమెరికా వెళ్ళి రావడం, లేకపోతే మరో విదేశం వెళ్ళి రావడం ఒకలా ఉంటుంది. మీరు ఆ దేశం యొక్క అతిథిగా వెళ్ళారనుకోండి, ఒకలా ఉంటుంది. భారతదేశానికి ప్రభువుగా వెళ్ళారనుకోండి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, అప్పుడు వేరుగా ఉంటుంది. అదే ఊరు, మీరు ఇక్కడి నుంచే వెళ్ళారు, అదే మనిషి. కాబట్టి ఇదే భూమి మీదకి మీరు వస్తే కూడా దైవం యొక్క పని మేర తప్పకుండా పరిస్థితి వేరుగా ఉంటాయి. ఈ అధర్మాలు మీరు అనుకునే ఇబ్బందులు మీకే ఉండవు. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి, దైవం తరపున భూమి మీదకి వచ్చే ప్రయత్నం చేయండి. అంతేగాని ఇక్కడ భూమి గురించి కంగారు పడకండి, ఇక్కడ అధర్మం గురించి. తర్వాత ఇంకొక ప్రశ్న అడిగారు మీరు, చూస్తాను అదేమిటో. కాబట్టి దాదాపుగా మీరు అడిగినవి చెప్పాను అనుకుంటున్నాను. ఒక్కటి మాత్రం చెప్తాను. ఎవరు చుట్టుపక్కల ఏదో అధర్మంగా ఉంది, మరో చోట ఇలా ఉంది, అల్లా అని కాకుండా ఏది మీకు ధర్మమో అది చెయ్యండి. అందరికీ చెప్తున్నారు, రామరత్నం ఒక్కరికే కాదు, మన వాళ్ళందరికీ. ఏది ధర్మమో అది చేయండి. ధర్మం ఏది? లా ఆఫ్ ది ల్యాండ్ అంటారు కదా. ఎక్కడేది చట్టం ఉందో దాన్ని గౌరవిస్తారు. అసలు మనకి దాని ఆధ్యాత్మిక సంబంధం లేదు. ధర్మం ఏది అంటే, ఏది మిమ్మల్ని మీ స్వస్వరూప జ్ఞానం పొందడానికి మీకు ఏది అవకాశం ఇస్తుందో, అక్కడికి తీసుకెడుతుందో, అందుకు చేసే ప్రతి పని ధర్మమే. అవి ఒక్కోసారి చట్టాలు ఒప్పుకోవా, చట్టం శిక్ష వేస్తుందా, వేయించుకోండి. అది సాధనలో భాగం అనుకుని వేయించుకోండి. ఒకవేళ అలా జరిగితే, చట్ట వ్యతిరేకంగా ఏం చేయమని అంటలేదు సుమా. ఉదాహరణకి ఏదో హోమం చేయాలి, మరొక తంతు ఏదో ప్రక్రియ చేయాలి, అది ఎవడో మేమే చెప్తాడు, వీడు ఏదో చేతబడేది చేస్తున్నట్టున్నాడు, హోమాలు ఏదో చేస్తున్నట్టున్నాడు. మీరు విదేశాల్లో ఉన్నారనుకోండి, హోమం చేస్తాడు, జైలు పెడతారు కదా మిమ్మల్ని, అనుమతి లేకుండా మీ ఇంట్లో అన్నారు. నాకు తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు, సముద్రం దాటి వెళ్ళలేదు నేను, అమ్మదే వల్ల. అక్కడ ఏది చట్టమో అది మరి పాటించాల్సిందే. పాటించరు, ఇబ్బంది అవుతుంది. ఉదాహరణకు బలి ఉందనుకోండి, కొన్ని చోట్ల బలి నిషిద్ధం, అక్కడ బలి ఇచ్చారు, మీరు ఇవ్వాలి, ఇచ్చారు, ఇక శిక్ష పడవచ్చు, అనుభవించడమే. ఫలానా హోమం చేయకూడదు, చేశారు, శిక్ష ఉంది, పడ్డమే. కానీ అది మీకు స్వస్వరూప జ్ఞానం రావడంలో భాగంగా చేయవలసిన ఒక ఆధ్యాత్మిక కర్తువు అనుకోండి. భౌతికమైనటువంటి చట్టానికి అనుగుణంగా మీకేమైనా కష్టం వస్తే దాన్ని భరించడానికి సిద్ధంగా ఉండండి. మీ స్వస్వరూప జ్ఞానాన్ని మీకు తెలియచేసేటువంటి ప్రతిచర్య ధర్మమే. అది మాత్రమే ధర్మం. భగవద్గీతలో అన్నీ చెప్తాడు కదా, తపస్సు, జ్ఞానం,
సారీ తపస్సు, యాగం, దానం. మళ్ళీ చివరిలో ఏమంటాడు, వీటి వల్ల తెలుసుకోలేమంటాడు. రకరకాల యోగాలు చెప్తాడు. ఆ కర్మలా చేయి, ఈ కర్మలా చేయి, ఇవన్నీ అంటాడు. చివరిలో ఏమంటాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మొత్తం అంతా వదిలేసి అన్ని ధర్మాలు, నువ్వు ఎరుగున్న ధర్మం. ఇప్పుడు మన వాళ్ళు ఈ చదివి వాళ్ళు చెప్తుంటారే అన్లెర్నింగ్ అని, అలా చెప్పాడు ఆయన అప్పుడు 5 ఏళ్ళ క్రితం. నువ్వు తెలిసిందంతా వదిలే, నన్ను శరణివాడు, నేనేం చెప్తే చెయ్యి, నేను నీకు మోక్షం ఇస్తాను, చింతించుకు. మోక్షం ఇస్తానని ఇక్కడ కష్టం లేకుండా చూస్తా అనలేదు స్వామి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కష్టాలు ఇక్కడ ఉంటాయి, మోక్షం వీటితో సంబంధం లేనిది, అంతే. నేను చెప్పదలుచుకుంది అది. చుట్టుపక్కల పరిస్థితులు కంగారు పడ్డమా అని మీరేం చేయాలో అదొక్కదాని మీదే దృష్టి కేంద్రీకరించండి. స్వధర్మం ఏది మిమ్మల్ని స్వస్వరూపంలో నిలబెడుతుందో అది మాత్రమే చెయ్యండి. ఇది నా అభిప్రాయం. మీకు ఏది తోస్తుందో మంచిదనుకున్నది మీ జీవితాలకి మీరు చేయండి. ప్రశ్న అడిగారు కాబట్టి చెప్పాలి, కాబట్టి నాకు తెలిసింది చెప్పాను. అండ్ ఈవేళకి ఇంతే. హాయిగా ఉండండి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.